శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనం భాద్రపదమాసం కృష్ణపక్షం చతుర్దశి మంగళవారం. మనం ఇంతవరకు కూడా ఈ విశ్వము ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. 1890 నుంచి 1990 దాకా 68 సార్లు మాత్రమే ప్రకృతి విపరీతాలన్నీ కూడా ఆంధ్రదేశంలో సంభవించాయి. అదే తమిళనాడు తీరంలో 3 సార్లు మాత్రమే ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవించాయి. ఈ సువిశాల మహావిశ్వంలో భూమి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. భూమి చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. ఈ మహావిశ్వం మొత్తాన్ని 360 డిగ్రీలుగా పూర్వీకులు విభజించారు. ప్రతి 30 డిగ్రీలకు ఒక రాశి చొప్పున 12 ముళ్ళు 36, 360 డిగ్రీలు. 24 గంటల కాలం పాటు భూభ్రమణ వేగము, 360 రోజుల పాటు సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి సమయంగా నిర్ధారించినారు. ఈ నక్షత్ర మండలాన్ని అనుసరించి మొదటగా ఉండేటటువంటి నక్షత్ర మండలాల నుంచి వివిధ కార్తులను, వర్షాభావ పరిస్థితుల గురించి, రోహిణి కార్తులో ఎండలు, చిత్తా కార్తులో వర్షాలు, ఈ రకమైనటువంటి కార్తుల ద్వారా తెలియజేశారు. అయితే ఇది అంతా కూడా దైవిక సృష్టి, అధిదైవము, దైవికము అని చెప్పబడింది. స్వస్తి.